నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం। నిర్భయంగా మాట్లాడుకోకపోతే ఏ సమస్య కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు। నేను ముందుగా ఎవరు తప్పు పట్టుకోకూడదు। ఈ రోజు బీసీ రిజర్వేషన్ యొక్క మద్దతుతో ఓసీ అయిన నేను కావచ్చు, ఎస్సీలైన వాళ్ళు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వివిధ కులాల సంఘ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వారు సంఘీభావం తెలిపారు। కానీ నేను అడుగుతా ఉన్నా, ఈ మండలంలో బీసీ సంఖ్య ఎంత? మరి బీసీలంతా ఎక్కడ పోయినరు? మీకుండా పట్టినటువంటి హక్కులు మీరు కొట్లాడే దాంట్లో మీకు లేకపోతే ఎవడు మనకు వచ్చిస్తాడు? ఇలా నెలకూరు మండలంలో నేను అనుకుంటా 27,000 నుంచి మొదలు పెడితే 32,000 దాకా బీసీ జనాభా ఉంది మనకు। మరి ఎక్కడ ఆ బీసీ జనాభా కనుక ఒక్కసారికి రోడ్డు ఎక్కి నెలకూరు అంబేద్కర్ బొమ్మల దగ్గరికి వస్తే అప్పుడు షేక్ అవుతుంది। నీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నీ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, నీ అగ్ర నాయకులంతా కూడా అడలు పుట్టియాలంటే మనకు ఎట్లొచ్చింది? తెలంగాణ సగ్గుల జనుల సమ్మె, వంట వార్పు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తేనే ఆ రోజు కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది। కానీ ఈ రోజు ఒక 40 మందితోనో ఒక 50 మందితోనో మనమే వచ్చి మనమే ముచ్చట్లు చెప్పుకొని ఇంకా గంట తర్వాత మనం ఎటల్లో పడిపోతే ఉద్యమంలో ఒక పస ఉండదని చెప్పేసి నేను ఎవరు తప్పు పట్టుకోకూడదు। ఉన్న నిజాన్ని నేను నిర్భయంగా చెప్తా ఉన్నా। ఇంకొకటి మిత్రులారా, ఒకటే ఈరోజు కోట శ్రీనివాసరావు సినిమా ఉండే ఒకటి, కోడిని ఏళ్ళాడ తీసి కోడి కూర తిని రానేడట వెనకడిపోకూడదు। ఇక్కడ ఎక్కడైతే పుండు మోకాలు కాడ ఉంటే నెత్తికి మందు పెడితే తక్కువ కాదు, నెత్తికి పుండు అయితే మోకాలు మందు పెడితే తక్కువ కాదు। కావలసిన యొక్క రిజర్వేషన్ శాతం మనకు పక్కా కావాలంటే ఖచ్చితంగా నేను కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అక్కడ ఉందనేది విమర్శించదలుచుకోలే, కానీ పార్లమెంటులో బిల్లు పాస్ అయితే తప్ప ఈ రిజర్వేషన్ సక్సెస్ కాదనేది 6వ తరగతి పిల్లగానికన్నా మొదలు పెడితే విద్యావేత్తలందరికీ కూడా తెలిసినటువంటి ఒక నగ్న నిజం। అది ఎవరు ప్రామిస్ చేశారా, ఏ పార్టీ ప్రామిస్ ఇచ్చిందా అనేది పక్కకు పెడితే ఒక ఉద్యమము ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు ఆ ఉద్యమము ఏ ఎజెండాతో అయితే ముందుకు పోతా ఉందో ఆ ఎజెండాకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా, వాళ్ళ కోరిక నెరవేరాలన్నా ఖచ్చితంగా ఇలా కేంద్రంలో ఖచ్చితంగా ఆర్టికల్ 9లో ఏదైతే రాజ్యాంగ సవరణ జరిగినట్టు నాడే నిజమైన లబ్ధి చేస్తారు తప్ప మనలాంటి వాళ్ళం ఎంత చేసినా కేవలం మన యొక్క ఆవేదన ఆగక ఇవాళ నేనున్న ఒక ఓసీగా నా ఓసీ ఓట్లు పడితేనే నేను మా ఊర్లో ప్రజాప్రతినిధి కాదు। 100% ఎక్కడ ఏ నాయకుడు ఎదగాలన్నా, ఏ నాయకుడి వల్ల మరి గల్లు ఎగిరేసుకొని నీ నాయకుడు అని చెప్పుకున్నా వారి వెనుక వందలాది మంది బీసీల త్యాగంతోనే వాళ్ళు లీడర్లు అవుతారనే విషయాన్ని కూడా నేను నిర్మోహమాటంగా చెప్తా ఉన్నా। ఎందుకంటే వారి యొక్క దయ దాక్షిణ్యం వల్ల నేను కూడా ప్రజాప్రతినిధి అయినా కాబట్టి ఆ బీసీలకు నా సంపూర్ణ మద్దతు తెలపాలనే ఒక సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। కనుక దయచేసి పార్టీలో వద్దు, మనకు పార్టీలు వాళ్ళు ఉంటే రేపు అవుతాయి, ఈ రోజు ఈ కండవ కప్పుకుంటున్నా రేపే కండవ కప్పుకుంటున్నా నాకే తెలియదు। కనుక దయచేసి మన ఎజెండా 42% సాధించుకోవాలి। అది ఎక్కడ జరిగిందయ్యా? స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒకటేసారి మాత్రమే జరిగింది, అది కేవలం తమిళనాడులోనే। ఆ తమిళనాడులో ఎట్టించారు? ఇట్లా 30 మంది 40 మంది రోడ్ల మీద కూర్చొని మైకులు పెట్టుకుని మాట్లాడితే రాజ్యాంగ సవరణ జరగలే। మొత్తం యావత్ మొత్తం ప్రజానికము మనం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో దానికి రెట్టింపు ఉద్యమం తమిళనాడులో జరిగింది కాబట్టి అక్కడ కూడా ఎవరో మొదలు పెట్టే పాప ఒక పేరు నాకు ఐడియా, ఉద్యమం ఉర్రెత్తున లేచి కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ ఆర్టికల్ కేంద్రాన్ని దింపి వచ్చి ఆనాడు కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేసినప్పుడే అక్కడ బీసీలకు రిజర్వేషన్ జరిగింది। ఇక్కడ కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి మా బీసీల గోడును పట్టించుకోవడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మేము వాళ్ళను దూషించట్లేము। లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।